ఫ్రీ 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 అంటేనే "ఆ, ఏంటి ఆ ఫ్రీ అని అంటారు కదా. ఏంది ఎక్కడ చెప్పు అని అంటారు. ఎందుకు ఫ్రీ అంటే అంత ఆశ్చర్యపడతారు, ఎందుకు ఫ్రీ అంటే అంత తణుకులాడతారు? ఎందుకనంటే ఈ లోకంలో మనిషి శరీరానికి కావాల్సింది ఏదైనప్పటికీ ఫ్రీగా రాదు. కాబట్టి ఏదైనప్పటికీ డబ్బులు పెడితేనే సమస్తం వస్తుంది. ఫ్రీగా ఏది రాదు. కాబట్టి ఫ్రీ అన్న పదము వింటేనే ఆ ఫ్రీగానా ఎక్కడా అని ఉరుకుతుంటారు. చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందని ఆలోచించావా? చనిపోయిన తర్వాత నీ ఆత్మ 2 చోట్లకి వెళ్లాల్సి ఉంటుంది. ఒకటి నరకము లేదా పరలోకము. నరకానికి వెళ్ళాలంటే నువ్వు చేసే పని ఏం లేదు, నీ ఇష్టానుసారంగా బ్రతుకు. పరలోకానికి వెళ్ళాలంటేనే చాలా కష్టం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏమని సెలవిస్తుందంటే ప్రతి మనుష్యుడు పాపి అని సెలవిస్తుంది. ఈ పాపముతో నరకానికి టికెట్ దొరుకుతుంది కానీ పరలోకానికి టికెట్ లేదు. ఎందుకంటే పరలోకం అనేది పరిశుద్ధమైన స్థలం. ఆ పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళాలంటే పరిశుద్ధుడు మాత్రమే వెళ్ళగలడు. ఏ మానవుడు పరిశుద్ధుడు కాడు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. నీవు చనిపోతే నీ శరీరము మట్టిలో భూస్థాపన చేస్తారు, కానీ నీ యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే చాలా రిస్క్ పని. కానీ యేసుక్రీస్తు దేవుడు సులువుగా చేస్తాడు. అంటే యేసుక్రీస్తు దేవుడు ఈ లోకానికి రిక్తునిగా వచ్చి శిలువలో మరణించి రక్తం కార్చి ఎవరు చేయలేని ఆత్యాగం మన కోసం చేసి 3వ దినంలో తిరిగి లేచి ఆయన ఈ పాపానికి రక్షణను ఔషధాన్ని మనకు బహుమానంగా గిఫ్ట్ గా ఫ్రీగా ఇచ్చాడు. ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఆ బహుమానాన్ని, ఆ ఫ్రీగా వచ్చే రక్షణను పుచ్చుకుంటే నీవు రక్షింపబడతావు, నీ పాపాలు క్షమింపబడతావు. నీవు చనిపోయినప్పటికీ యేసుక్రీస్తు దేవునితో కూడా పరలోకంలో ఉంటావు. నీకు నెమ్మది, ప్రశాంతత, సంతోషం, సమాధానం ప్రతిదీ ఉంటుంది. శరీరానికి కావాల్సింది డబ్బులు పెట్టి అయినప్పటికీ కొని తెచ్చుకున్నావు, పగడబందిలో ఉన్నావు. కానీ ఆత్మకు కావాల్సింది పగడబందిగా ఉన్నావా? వెల్ ప్రిపేర్డ్ గా ఉన్నావా? శరీరానికి కావాల్సింది ఫ్యూచర్ ప్లాన్ కూడా ఈ రోజే నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ నువ్వు చనిపోయిన తర్వాత నీ యొక్క ఆత్మ యొక్క ఫ్యూచర్ ప్లాన్ ఆలోచిస్తున్నావా? ఆత్మ గురించి నాకెందుకులే అనొద్దు. ఈ రోజు నువ్వు బ్రతికున్నావు అంటే నీ ఆత్మకే కారణం. నీలో నీ ఆత్మ లేకపోతే నీవు చచ్చిన శవమై ఉన్నావు. నీ ఆత్మ ఉంది కాబట్టి ఈరోజు సజీవంగా ఉన్నావు. నీ ఆత్మ ఉంది కాబట్టి నీవు ఏదైనా చేయగలుగుతున్నావు. కాబట్టి నీ ఆత్మ అనేది అవసరమైనది. నీవు చనిపోయిన తర్వాత నీ ఆత్మతోటే సమస్తము పని ఉంటది. సో నీవు చనిపోయిన తర్వాత పరలోకంలో యేసుతో నీవు ఉండాలంటే ఉచితముగా దొరికే ఈ రక్షణ యేసుక్రీస్తు దేవుడు సిలువలో వెలచెల్లించి ఉన్నాడు తన రక్తము కాచి. ఆ ఉచితమైన రక్షణను మనకు బహుమానంగా ఫ్రీగా ఇస్తున్నాడు. ఆ ఫ్రీగా ఇచ్చే రక్షణను మనం పొందుకొని యేసుక్రీస్తు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అనేది నువ్వు తెలుసుకొని నువ్వు రక్షింపబడాలని యేసుక్రీస్తు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్నెంత ప్రేమిస్తున్నాడు అంటే ఆయన సిలువలో మరణించిన విధానం బట్టే నీకు తెలిసిపోవాలి. ఉన్న సమస్తం రక్తం నీ కోసం కార్చింది. బికాస్ హి లవ్స్ యు సో మచ్. యేసుక్రీస్తు దేవుడు ఉచితంగా ఇచ్చే ఈ రక్షణను నువ్వు పొందుకొని నీవు కూడా దేవునితో పరలోకంలో ఉండాలి.